Latest government job notification, government jobs 2024, Gov jobs latest update, ITBP recruitment 2024, ITBP constable recruitment, 10th class pass ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో హెడ్ కానిస్టేబుల్, ఇంకా డ్రెస్సర్ వెటనరీ అండ్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ కెనల్ మ్యాన్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ కెన్ అప్లై. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th August అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 10th September 2024. సో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మేల్ కేటగిరీలో టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫీమేల్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. అండ్ ఒకవేళ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ స్ట్రీమ్ యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ మేల్ కేటగిరీ 97 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 97 వేకెన్సీస్లో 44 అన్రిజర్వ్డ్, ఎస్సీ కేటగిరీ 11, ఎస్టీ 10, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ ఫీమేల్ కేటగిరీలో టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 8, ఎస్సీ కేటగిరీ 2, ఎస్టీ 2, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ మేల్ కేటగిరీలో 4 వేకెన్సీ ఉన్నాయి. 3 వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ 1 వేకెన్సీ. టోటల్గా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 115 వేకెన్సీస్ ఫర్ కానిస్టేబుల్ వచ్చేసి యానిమల్ ట్రాన్స్పోర్ట్లో 115 వేకెన్సీస్, హెడ్ కానిస్టేబుల్ 9 వేకెన్సీస్ అండ్ కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ వచ్చేసి 4 వేకెన్సీస్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, లేదా మీరు recruitment.itbpolice.nic.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి 25,000 to 81,000 per month ఉంటుంది. అరౌండ్ 35,000 to 40,000 వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ ప్లేస్ ఆఫ్ లొకేషన్. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని సో హెడ్ కానిస్టేబుల్కి అరౌండ్ 35,000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ కానిస్టేబుల్కి వచ్చేసి 21,700 అనేది బేసిక్ పే అండి. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అరౌండ్ 30 వరకు ఉంటుంది, 35,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీ, ఇంకా డ్రెస్సర్ వెటనరీ, సో ఇంకా అదర్ అలవెన్సెస్, లీవ్ అలవెన్సెస్, ఇంకా డిఏ రేషన్ మనీ అలవెన్సెస్, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సో ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వేకెన్సీస్కి 18 to 27 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ ఒకవేళ కానిస్టేబుల్ వేకెన్సీకి మీరు అప్లై చేస్తున్నట్లయితే 18 to 25 ఇయర్స్ లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హెడ్ కానిస్టేబుల్ ఈ పర్టికులర్ వేకెన్సీ డ్రెస్సర్ వెటర్నరీ వేకెన్సీస్కి మీకు కావాల్సిన అర్హత వచ్చేసి 12th పాస్ చేసి ఉండాలి. మీకు ఇంకా డిప్లొమా కోర్స్ ఉండాలి. డిప్లొమా కోర్స్ వచ్చేసి పారా వెటర్నరీ కోర్స్. ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు డిప్లొమా కోర్స్ ఉంటే మీరు హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కానిస్టేబుల్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ 10th క్లాస్, యానిమల్ సపోర్ట్, ఇంకా యానిమల్ ట్రాన్స్పోర్ట్, ఇంకా కెనల్ మ్యాన్కి ఈ పర్టికులర్ 2 వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 10th పాస్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ సో ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా 18 to 27 ఇయర్స్ అనేది హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ అయితే 18 to 25 ఇయర్స్. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇంకా డిఫరెంట్ కేటగిరీ వారికి రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 6 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 8 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్ ఇన్ 1984 రైట్స్ అయితే వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు కానిస్టేబుల్ వేకెన్సీ కాబట్టి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్లో హైట్ క్రైటీరియా, హైట్ ఇన్ సెంటీమీటర్స్, మేల్ కేటగిరీ వారైతే 170 centimeters ఉండాలి, ఫీమేల్ కేటగిరీ అయితే 157 centimeters ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ మేల్ కేటగిరీ వారికి 80, ఎక్స్పాండెడ్ అయితే 85 ఉండాలి. ఓకే, ఒకవేళ డిఫరెంట్ కేటగిరీకి చెందిన వారైతే సో అదర్ స్టేట్ క్యాండిడేట్స్కి 165 centimeters మేల్ క్యాండిడేట్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 155. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మన స్టేట్కి అయితే 170 centimeters ఉండాలి మేల్ కేటగిరీ వారు, ఫీమేల్ కేటగిరీ అయితే 157 centimeters ఉండాలి. అండ్ ఇక్కడ
కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి కూడా సేమ్ అండి, 170 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. అండ్ ఫిమేల్ కేటగిరీ వారు అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ స్కెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ కేటగిరీ వారైతే మేల్ కేటగిరీకి 162.5 సెంటీమీటర్స్ ఉండాలి కానిస్టేబుల్కి. అండ్ ఫిమేల్ కేటగిరీ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఎస్టీ కేటగిరీ వారికి అన్ఎక్స్పాండెడ్ అయితే 76 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ ఎక్స్పాండెడ్ అయితే 81 రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా హైట్ ఉండాలి. అండ్ ఇక్కడ విజన్ కూడా మీకు 6/6, 6/9 ఉండాలి, బెటర్ ఐ విజువల్. అండ్ ఇక్కడ టాటూస్ ఎటువంటి టాటూస్ ఉండదు, సెక్యులర్ టాటూస్ ఉండదు. అండ్ ఇక్కడ అప్లికేషన్ అప్లై డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఇంతకుముందు చెప్పినట్టుగా 10th సెప్టెంబర్ till 11:59 AM అనేది లాస్ట్ డేట్ టు అప్లై అండి. సో ఇది సెలెక్షన్ ప్రొసీజర్ అయితే మీకు ఫస్ట్గా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సో బిఫోర్ వి గో టు సెలెక్షన్ ప్రొసీజర్, మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. దాంట్లో రీసెంట్గా హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. జెన్పాక్లో ఎవర్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా రీసెంట్గా జిఓ ఏఐ అసోసియేట్ అనే వేకెన్సీ రిలీజ్ అయింది, మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇంకా ఎల్ఐసి అసిస్టెంట్ రిక్రూట్మెంట్, ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్, ఐఎంయూ రిక్రూట్మెంట్, యూసీఎస్ఎల్ రిక్రూట్మెంట్, ఎయిమ్స్ రిక్రూట్మెంట్, గేల్ రిక్రూట్మెంట్, మిదాని హైదరాబాద్ రిక్రూట్మెంట్, కేవీ హైదరాబాద్ రిక్రూట్మెంట్, బాల్మల్ లౌరీ రిక్రూట్మెంట్, ఏజిఎల్ రిక్రూట్మెంట్ అండ్ బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్. డిస్ట్రిక్ట్ కోర్స్లో కూడా వేకెన్సీ అనేది రిలీజ్ అయింది, అది కూడా వీడియో మన ఛానల్లో ఉంది. సో సెర్చ్ చేసుకోండి. ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్, హెచ్యూడిసిఓ రిక్రూట్మెంట్, ఐటీబీపీ రిక్రూట్మెంట్, ఇంతకుముందు కూడా ట్రేడ్స్మ్యాన్ రిక్రూట్మెంట్ కూడా వచ్చింది ఐటీబీపీలో, ఇది న్యూ నోటిఫికేషన్ అండి మనం ఇప్పుడు చూసేది. ఈసీఐఎల్ హైదరాబాద్ రిక్రూట్మెంట్, నాబార్డ్ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్, ఏఆర్సీఐ రిక్రూట్మెంట్, ఇవన్నీ నోటిఫికేషన్స్ అనేది ఇంకా లాస్ట్ డేట్ కంప్లీట్ అవ్వలేదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో వచ్చిన నోటిఫికేషన్స్. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో కమింగ్ టు దిస్ నోటిఫికేషన్, సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వారికి అడ్మిట్ కార్డ్ అనేది పంపించడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్ టు ద క్యాండిడేట్ విల్ బీ ఇష్యూడ్ ఆన్లైన్ మెన్షనింగ్ ద డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ద రిక్రూట్మెంట్. Candidature of the candidates who are issued online admit card will remain in provisional till they are finally selected. So candidates are required to bring a clear and legible printout of their application form and admit card, else they will not be permitted to. First physical efficiency test ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మీరు అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫస్ట్ phase 1 ఎగ్జామినేషన్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఈవెంట్స్ అండి. 1.6 కిలోమీటర్స్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 11 feet లాంగ్ జంప్ 3 ఛాన్సెస్ ఇస్తారు, 3 ఛాన్సెస్లో 11 feet లాంగ్ జంప్ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ 3 ఛాన్సెస్లో 3.5 feet హై జంప్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది, ఇది మేల్ క్యాండిడేట్కి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఐటీబీపీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్గా 4.45 minutesలో మీరు 800 meters రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్లో 9 feet లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది అండ్ 3 ఛాన్సెస్లో 3 feet హై జంప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే phase 1లో క్వాలిఫై అవుతారో వారిని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి మేము పంపించడం జరుగుతుంది, అంటే హైట్ చెస్ట్ మెజర్మెంట్ అండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో అండ్ తర్వాత phase 2 వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో phase 1లో క్వాలిఫై అవుతారో అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్ రేస్, హై జంప్, లాంగ్ జంప్ ఫాలోడ్ బై మెడికల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్ రిక్వైర్డ్ హైట్ ఉన్నారో లేదు చూసుకున్న తర్వాత అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా. తర్వాత phase 2 అనేది మీకు 100 marksకి ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. phase 2 వచ్చేసి టోటల్గా 100 marks ఉంటుంది. 100 marksలో 2 hours క్వశ్చన్ పేపర్ అండి, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా OMR బేస్డ్ ఉంటుంది. ది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ జనరల్ అవేర్నెస్ 5 questions 5 marks అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 5 questions 5 marks అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, ఇంకా వెటనరీ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ 80 questions 80 marks ఉంటాయి. సో అదర్ దెన్ డొమైన్ నాలెడ్జ్ మిగతా అన్ని క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 5 questions 5 marks ఉంటాయి. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 120 minutes అండి అండ్ 2 hours ఉంటుంది టైం ఫ్రేమ్. ఇది హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వెటనరీ వేకెన్సీస్కి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అన్ని
డొమైన్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇది కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది. బైలింగ్వల్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అనలిటికల్ యాప్టిట్యూడ్ ఇంకా ఎబిలిటీ టు అబ్జర్వ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్, సో ఇది రీజనింగ్ కిందకు వస్తుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంకా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంకా హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి 2 hours 120 minutes ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పోస్ట్కి కానిస్టేబుల్ కెనల్ మెన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసి ఉంటే సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ లేదా హిందీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇక్కడ డాగ్ హ్యాండ్లింగ్ లేదా కెనల్ మేనేజ్మెంట్ మీద 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 2 hours ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కానిస్టేబుల్ కెనల్ మెన్, యానిమల్ ట్రాన్స్పోర్ట్ ఇంకా హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ వేకెన్సీస్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో తర్వాత phase 3 అనేది ఉండడం జరుగుతుంది. phase 3 వచ్చేసి మెడికల్ ఉంటుందండి. సో phase 3లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇది క్రైటీరియా. phase 1లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 2లో. phase 3 అనేది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒరిజినల్ phase 4లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. అండ్ ఇక్కడ డీటెయిల్గా ఈ వీడియో చూసారు. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 10th September 2024 ఈజ్ లాస్ట్ డే టు అప్లై. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే, మీకు హైట్ క్రైటీరియా ఉంటే, మీకు ఒకవేళ గివ్ ఇట్ ట్రై. ఒకవేళ మీకు హైట్ ఉంటే మీకు గివ్ ఇట్ ట్రై, ఎందుకంటే ట్రై చేయడంలో ఏం తప్పలేదు. అండ్ గివ్ ఇట్ ట్రై. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీరు దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ వీడియోస్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూసిన తర్వాత ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ ఇంకా డిఫరెంట్ కేటగిరీ వారికి 100 రూపీస్ అండి. ఒకవేళ SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో ఇది మిస్ అయ్యాం మన ఛానల్ వీడియో చేసినప్పుడు. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 100 రూపీస్. అండ్ SC, ST ఫీమేల్ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి. ఒకవేళ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ITBPలో ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంకా జాబ్ కోసం చూస్తున్నట్లయితే మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.